హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య వరుసగా ఎపిసోడ్స్ అన్ని బాగుంటున్నాయి. వీకెండ్ ఎపిసోడ్కి కూడా చాలా స్టఫ్ ఉంది. సో వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా ప్లాన్ చేస్తారు ఏంటన్నది చూడాలి. చాలా విషయాలు జరిగినాయి. ఓటింగ్ ఉంది. సాయి కేతన్ రావు చాలా దూకుడుగా ఉన్నాడు. ఎంతవరకు రైట్ రాంగ్. సో నామినేషన్స్ చేసే హక్కును లాగేసుకున్నారు. ఇటేమో ఓటింగ్ హక్కుని ఆడియన్స్కి ఇచ్చారు. అక్కడ కంటెస్టెంట్స్ దగ్గర లాగేసుకున్నారు. సో దాంతోపాటు వీటో పవర్ అని ఒకటి ఇచ్చారు. అలాగే అర్మాన్ నెక్స్ట్ రణ్వీర్ ఎక్కడో రాంగ్ చేశారేమో నాకు అనిపిస్తూ ఉంది. సో దీని గురించి కొద్దిగా డీటెయిల్గానే మాట్లాడుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే ఓటింగ్ అనేది ఉంది, ఆడియన్స్ ఓటింగ్ అనేది ఉంది. సాటర్డే మార్నింగ్ 10 వరకు అనుకుంటా. సో జియో యాప్లోకి వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేసుకోవచ్చు. ఒక ఓటే ఉంటుంది. ఇందులో ఎప్పటి నుంచి ఒక ఓటే ఉంది కాబట్టి ఒక ఓట్ వేసుకోవచ్చు. నేను మీకు చెప్పానా బిగ్ బాస్లో మెయిన్ ఎసెన్స్, మెయిన్ ఇంగ్రీడియంటే ఆడియన్స్ ఓటింగ్. ఆడియన్స్ ఏంటంటే అమాయకులు అనమాట. మనం ఏమనుకుంటామంటే మనం ఈ షోని నడిపిస్తున్నాం, మంద ఇదంతా, మనం అనుకున్నాడే ఉంటాడు, మనకు నచ్చనుడు బయటికి వెళ్ళిపోతాడు అన్న భ్రమలో ఉంటాం, భ్రాంతిలో ఉంటాం. సో అలాంటిది అదే ఆ విధంగా ఆలోచిస్తేనే మనం షోని చూస్తూ ఉంటాం. ఇటు బాగా చేస్తున్నాడు, ఇటు బాగా చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. రాజకీయాలకు మించిన డిస్కషన్స్ ఆ బిగ్ బాస్ షో నడుస్తున్నప్పుడు ఆ బిగ్ బాస్ క్వశ్చన్ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. ఫ్యాన్ వార్స్, ఫ్యాన్ పోల్స్, అంతెందుకు రివ్యూస్, ఎన్ని జరుగుతాయి. సో ఇదంతా అక్కడ మనం ఓట్ చేస్తున్నాము, మన ప్రకారం మనకు నచ్చిన కంటెస్టెంట్ ఉంటాడు కాబట్టి అని. అది లేదు, లోపల మీరు డిసైడ్ చేసుకోండి అంటే ఇట్ నథింగ్ బట్ అనదర్ స్క్రిప్టెడ్ షో కిందకి వెళ్ళిపోతుంది. ఇంక రియాలిటీ ఉండదు అందులో. బయట ఆడియన్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవ్వలేదో అది రియాలిటీ ఉండదు. ఇంక ఈ ఫ్యాన్ వార్స్ మనం ఎంత బయట కామెంట్స్లో గొంతు చించుకున్నా, ఎన్ని రివ్యూస్ చెప్పుకున్నా, ఏం చేసుకున్నా అది ఎవరి మీద ఎటువంటి ప్రభావం చూపదు కాబట్టి వేస్ట్ అయిపోతాయి. సో వాళ్ళకి భయపడడానికి మాత్రమే అలా చెప్పాడు బిగ్ బాస్. సో ఏం లేదు, ఆడియన్స్ ఓటింగ్ అయితే ఉంది, తిరిగి పెట్టేశాడు. కానీ నామినేషన్స్ పవర్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటున్నానని చెప్పాడు. అది ఎందుకు చెప్పాడంటే, మీరేంటో బిగ్ బాస్లో చూసి వస్తారు కాబట్టి నామినేషన్స్ ఏదో ఒక రీజన్స్తో సారీలు చెప్పుకుంటా, ఫేక్ సారీలు చెప్పుకుంటా నామినేట్ చేస్తూ ఉన్నారు. ఈ వీక్ నామినేషన్స్ అయితే మరీ దారుణం. ఎంత తూచిగా జరిగినాయి అంటే అంత తూచిగా జరిగినాయి. బిలిబిత్రి నా వర్డ్ అయితే అది, బిలిబిత్రిగా జరిగినాయి నామినేషన్స్. సో మీరు అలాంటివి చేస్తున్నారు కాబట్టి తీసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే కూర్చోబెట్టి పనులు చేయించేవాడు కాదు. సో అంతకు మించి అనగానే ఇక్కడ విషయాలన్నీ మన మగ్గులు. నేను చెప్పానా ఈ విషయం క్రెడిట్ కోసం అనమాట, చెప్పారులేండి. అంతకు మించే ఉంటుందని విషయాలు ఫస్ట్ చెప్పినట్టు నాకైతే గుర్తుంది. సో హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే మొత్తం ఆయన చేతిలోనే ఉంటుంది, అంతా ఆయనదే. సో ఆ నామినేషన్స్ అన్ని ఆయనే చేస్తాడని చెప్పి ఒక 4 నామినేట్ చేయమని చెప్పి లోపలికి పంపించాడు ఆయన్ని. ఆల్రెడీ అద్నాన్ నామినేట్ అయి ఉన్నాడు, అర్మాన్ నామినేట్ అయి ఉన్నాడు. సో అతను కన్ఫెషన్లో పిలిస్తే ఇక్కడ అర్మాన్ ఎవరు నామినేట్ చేశాడంటే సనా మక్బుల్, విశాల్, లవకేష్. వీళ్ళు ముగ్గురు అయితే ఎవరైనా 2-3 రోజులు ఎపిసోడ్ చూసేసినా ఎవరైనా చెప్పేస్తారు వీళ్ళు ముగ్గురు. 4వ ఎవరు నామినేట్ చేస్తారు అన్నదే అక్కడ ఒక థ్రిల్లింగ్ అనమాట. సో ఒక సస్పెన్స్ విషయం. సో అక్కడ బయట నైజ్ నన్నే చేస్తాడులే అనుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ అర్మాన్ ఏం చేశాడంటే సనా సుల్తాన్ని నామినేట్ చేశాడు. ఎందుకు అంటే అక్కడెక్కడ ఉంటుంది, పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నట్టు. ఇక్కడ తప్పు చేశాడేమో అనిపించింది. ఎందుకు తప్పు చేశాడంటే బిగ్ బాస్ ఓ పక్కన అప్పుడే చెప్పి పంపించాడు. ఏం చెప్పి పంపించాడు? హెడ్ ఆఫ్ ద హౌస్ అంతా, సో నామినేషన్స్ కానీ ఏదైనా సరే హెడ్ ఆఫ్ ద హౌస్ డిసైడ్ చేస్తారు. ఈ హౌస్కి సంబంధించిన ప్రతి విషయం ఇంట్లోనే, ప్రతి ముఖ్యమైన డెసిషన్ ఇంట్లోనే జరిగిద్ది అని చెప్పాడు. సో ఇలాంటి జరుగుతుందని చెప్పినప్పుడు హౌస్లో మన గ్రూప్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నేనే చెప్తాను గ్రూప్స్ అని చెప్పి, ఎప్పుడు గ్రూప్స్ కాదు ఇండివిజువల్ గేమ్ అంటాం. కానీ ఇప్పుడు ఈ గేమ్ ప్రకారం చూసుకుంటే హౌస్లో నీకు ఎంత సపోర్ట్ ఉంటే నీకు అంత బలం ఉన్నట్టు. సో గ్రూప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్రెసెంట్ హౌస్లో చూసుకుంటే 6 ఒక గ్రూపు, 6 ఒక గ్రూప్ అయిపోయారు. ఫస్ట్ నుంచి 4 ఒక గ్రూపు. సనా మక్బుల్, శివాని, లవకేష్, విశాల్ ఒక గ్రూపు. దాని తర్వాత అందులోకి అద్నాన్ యాడ్ అయ్యాడు, నైజ్ యాడ్ అయ్యాడు. నైజ్ ఇటు ఉన్నట్టు న్యూట్రల్గా ఉన్న నేను ఏ గ్రూప్లో లేననుకుంటాడు, కానీ సనా మక్బుల్ ఇటుంటే నైజ్ అటు ఉంటాడు. సో సనా మక్బుల్ అటు సపోర్ట్ చేయమంటే నైజ్ అటేం సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు 6 అయ్యారు, వీళ్ళు 6 అయ్యారు. ఇటువంటి సమయంలో మన గ్రూప్ వాళ్ళని ఎంత మన గ్రూపు వాళ్ళ గ్రూప్ అని చెప్పి డైరెక్ట్గా విడదీసుకొని మన గ్రూప్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది అన్నట్టు చూసుకోవాలి తప్పితే నేనేదో న్యూట్రల్గా చేస్తున్నానో, నేనేదో గొప్ప పని చేస్తున్నానో, షో పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నానో అని చెప్పి ఆలోచించి నాకు తెలిసి సనా సుల్తాన్ చేసినట్టున్నాడు. దీనివల్ల ఏమైందంటే సనా సుల్తాన్ కూడా ఓటు నెక్స్ట్ టైం ఏదైనా వస్తే అటు వెళ్ళిపోద్ది. ఎంత సాయి కేతన్ రావు వీళ్ళు ఉన్నా సరే సనా సుల్తాన్ ఇటు వేస్తుందని నమ్మకం లేదు. సో అటు వేసినప్పుడు వాళ్ళ సైడ్ ఎక్కువ వెయిట్ వెళ్ళిపోద్ది. అంటే సనా సుల్తాన్ ఉంటే జరిగిద్ది కానీ లేదంటే లేదు. బట్ సో ఇక్కడ సనా సుల్తాన్ నామినేట్ చేసి తప్పు చేశాడేమో నాకు అనిపించింది. దీని తర్వాత సనా సుల్తాన్ ఆబ్వియస్గా ఇంకా అటువైపు వెళ్ళింది, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంది. సనా మక్బుల్ కూడా చెప్తోంది, నేను చెప్పానా నీకు ఇలా జరిగిద్ది, వాళ్ళు వాడేసుకుని వదిలేస్తారని చెప్పి. సాయి కూడా అంతే, ఏముండదు, సాయిని కూడా వాడుకుంటాడన్నారు, సాయి ఇదేని చెప్పి చెప్పింది అనమాట మొత్తానికి. సో అది జరిగింది ఒకటి. రెండోది, దీని తర్వాత ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేమి ఇచ్చాడంటే
వీటో పవర్ అని చెప్పి ఇచ్చాడు. మొత్తం నామినేషన్ మార్చేసింది. వీటో అంటే చాలా పెద్ద పదం. మా చిన్నప్పుడు అయితే అబ్బో పెద్ద పదం. 6-7 కంట్రీస్కి ఉన్నట్టున్నాయి. యూకే, యుఎస్, ఫ్రాన్స్, చైనా, రష్యా వీళ్ళకే ఉన్నట్టుంది వీటో పవర్ ఇది. సో అసలు ఎవరైనా అనుకుంటారో చెప్పంగానే నామినేషన్స్ మొత్తం మార్చేసే ప్రక్రియ అన్నట్టు చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు. ఇది మన తెలుగులో ఉండే టాస్క్, సింపుల్ టాస్క్. పూలన్నీ మధ్యలో ఉంటాయి. ఆ పూలు తీసుకొచ్చి వీళ్ళకి మంచాల లాంటి ఏదో ప్లాట్ఫామ్ పెట్టాడు, అందులో గుచ్చాలి. మనం మట్టిలో గుచ్చుతాం కదా అలాగా. సో 4 కంటెస్టెంట్ని ఎంచుకోవాలన్నమాట. ఉన్నది నామినేట్ కాకుండా 5గురిలో 4 ఎంచుకోమని చెప్పి బాహర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం అనమాట. ఆబ్వియస్గా ఎవరు కృతికాని ఎంచుకోరు కాబట్టి అర్మన్ మల్లిక్ వాళ్ళ రెండో వైపు కృతికాని తీసేసి మిగతా 4కి పెట్టారు. ఫస్ట్ టైం చాలా క్విక్గా 15 నిమిషాలు టైం ఇచ్చాడు, కానీ విత్ ఇన్ 30 సెకండ్స్లో ముగ్గురు ఒక డెసిషన్లోకి వచ్చి నాకు ఓకే అని చెప్పి కొట్టేశారు. సో సాయి, రణ్వీర్, నైజ్, శివాని వీళ్ళు 4 పోటీ పడుతున్నారు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఎంత స్ట్రాటజికల్గా గేమ్ జరిగింది, హిందీ బిగ్ బాస్లో ఎంత స్ట్రాటజికల్గా జరిగింది అని చెప్తున్నాను. సో ఏంటి అంటే పూల్ తీసుకొచ్చి మధ్యలో పెట్టాలి, వాళ్ళు గుచ్చాలి, బజర్ బీస్ సౌండ్ వస్తుంది. సో బజర్ మోగేపాటికి ఎవరైతే ఎక్కువ పూలు కూర్చుంటారో వాళ్ళు విన్నర్స్. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఎవరైతే మనం సపోర్ట్ చేయాలనుకోవట్లేదో వాళ్ళ పూలు అక్కడి నుంచి పీకేయాలి. సో సింపుల్ టాస్క్. సో ఆబ్వియస్గా ఈ లాక్ కొట్టాలి, పీక్ కొట్టాలి జరుగుతూ ఉంటాయి. ఎవరి దగ్గర నుంచి ఎవరుంటే ఎవరికి లాభం అన్నది ఆలోచించుకుంటే ఒక గ్రూప్కి ఏమో నైజ్, శివాని ఉంటే లాభం. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ శివాని, సెకండ్ ప్రయారిటీ నైజ్. ఇంకో గ్రూప్కి ఏమో రణ్వీర్, నెక్స్ట్ సాయి ఉంటే లాభం. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆలోచిస్తే ఎవరినైనా సేవ్ చేయాలి అంటే రణ్వీర్ ఎవరిని సేవ్ చేస్తాడు, సాయి కేతన్ ఎవరిని సేవ్ చేస్తాడు అని ఆలోచించుకుంటే సాయి కేతన్ ఎవరిని సేవ్ చేస్తాడు, ఖచ్చితంగా సనా సుల్తాన్ని సేవ్ చేస్తాడు. సో సాయి కేతన్ సనా సుల్తాన్ సేవ్ చేస్తే ఆ గ్రూప్లో ఎవరైతే నామినేట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ చాలా డేంజర్. ఎందుకంటే ఉన్న వాళ్ళలో సనా సుల్తానే వీక్ అని అందరికీ తెలుసు. సనా సుల్తాన్కి కూడా విషయం తెలుసు, పెద్దగా చెప్తుంది, నేనే వెళ్ళిపోతాను, నేనే వీక్, నాకు తెలుసు, నాదేం పెద్ద గేమ్ లేదు అని చెప్పి. సో ముగ్గురు కలిపి సాయి కేతన్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఎవరా ముగ్గురు? అద్నాన్ కూడా నామినేట్ అయినాడు, విశాల్ నామినేట్ అయినాడు, లవకేష్. వీళ్ళు ముగ్గురు సాయి కేతన్ నామినేట్ ట్రై చేస్తారు. మధ్యలో అడపా వచ్చి రణ్వీర్ దగ్గర లాగుతూ ఉన్నారు. కానీ రణ్వీర్ షోరే ఒకవేళ టాస్క్ గెలిచినా తనైతే సనా సుల్తాన్ని కాపాడు, వీళ్ళకి ఆ విషయం తెలుసు, మార్చడు అదని చెప్పి. కానీ సాయి కేతన్కి మాత్రం వస్తే మార్చడని తెలుసు. అందుకని సాయి కేతన్ మీద వీళ్ళు ముగ్గురు ఫోకస్ పెట్టారు. ఈ డిస్కషన్స్ అన్ని జరుగుంటాయి అంటే లైవ్లో జరుగుండొచ్చు, ఒకవేళ మనకు చూపించకపోవచ్చు, లైవ్లో కూడా చూపించకపోవచ్చు. బట్ వాళ్ళ మైండ్లో ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూనే అలా ఉంటుంది. ఇటైపు సనా మక్బుల్ ఒకటి రణ్వీర్ని వీళ్ళకి ఇంకా అసలు అబ్బో దారుణమైన ఫైట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. ఫైట్ ఇన్ ద సెన్స్ మాటలు. సనా మక్బుల్ అసలు నచ్చలేదు నాకు ఈరోజు అయితే. మరి దారుణంగా మాటలు వదిలేస్తా ఉందన్నమాట. ఫస్ట్ తినే వదిలింది, కప్పలాంటి కళ్ళు అని చెప్పి రణ్వీర్ షోరేని అంటే, రణ్వీర్ షోరే నీవి పాము లాంటి కళ్ళు అని అంటే ఇంకా నీది కాలువలో పురుగు అన్నట్టు ఇంకా చాలా అంటే చాలా మాటలు అసలు చాలా డిస్రెస్పెక్టబుల్గా నువ్వంటే నువ్వు అన్నట్టు మాట్లాడింది. అది చాలా తప్పు, అసలు అంత అవసరం లేదు అక్కడ ఆ గేమ్కి. బట్ చాలా ఎక్కువ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకా వైపు చూసుకుంటే అక్కడ శివాని ఉంది, శివాని దగ్గర కృతిక ఉంది. కృతిక శివాని లాగడానికి ట్రై చేస్తూ ఉంది. బట్ శివాని ఏంటంటే 10 ఎన్నో గుచ్చేసి చక్కగా ఉండిపోయింది. అందరికన్నా బెస్ట్ స్ట్రాటజీ అయితే శివానిదే, విన్నింగ్ స్ట్రాటజీ కూడా శివానిదే. శివాని తన పూలు తను గుచ్చుకుంది, మొత్తం అన్ని గుచ్చకుండా 10 గుచ్చింది, 10 కూర్చుంది. దాని తర్వాత ఇంకోవైపు నైజ్ని అర్మాన్ ఆపుతా ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య చాలా మంచిగా నైజ్ ఏం చేస్తావు, నీ స్ట్రాటజీ చెప్పి ఎలా గుచ్చుతావు అంటే నైజ్ అమాయకంగా ఏముంది, నేను ఇటు గుచ్చితే నువ్వు ఇటు వస్తావు, సో నేను ఇటు గుచ్చి ఇలా చేసి ఇలా నేను ఆపుకుంటాను అంటే వాళ్ళిద్దరూ చెప్పుకుంటున్నారు. ఎవరైనా ఆపేవాడికి స్ట్రాటజీ చెప్తాడా? నైజ్ అలా ఉంటుంది అప్పుడప్పుడు, మల్టీ పర్సనాలిటీ అని చెప్తా ఉంటాడు కదా, లైఫ్ హ్యాక్స్ ఇవన్నీ చెప్పాడు కదా. సో అలాగా. సో ఇక్కడ ఈ టాస్క్లో ఇక్కడ గొడవలు జరిగినాయి. సాయి కేతన్ వర్సెస్ విశాల్ జరిగింది, సాయి కేతన్ వర్సెస్ అద్నాన్ జరిగింది. సాయి కేతన్ వర్సెస్ విశాల్ కానీ సాయి కేతన్ వర్సెస్ అద్నాన్ కానీ రెండు అసలు అవసరం లేనివి. ఇది ఒకటేంటంటే సాయి కేతన్ వాళ్ళని తీసుకోలేకపోతుందని అనిపిస్తుంది. మేబీ అది ఎందుకన్నది నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు తన గేమ్ ఆపడాన్ని లేదంటే ఇంకోటి కానీ వాళ్ళని తీసుకోలేకపోతున్నాడు, లేదంటే ఈజీగా పుషింగ్స్ మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇది చాలా తప్పు. వాళ్ళు డైరెక్ట్గా బిగ్ బాస్ కంప్లైంట్ చేసి దాని మీద కూర్చుంటే బిగ్ బాస్ ఒక యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే బూతులు కూడా తినే నోట్లోంచి ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇంకా అక్కడ విశాల్ నోట్లోంచి వచ్చింది. ఇంకా అది కంట్రోల్ లేదు, బీప్గానే ఉంది. ఇద్దరు చాలాసేపు తోసుకున్నారు. నాకైతే మాత్రం ఇక్కడ ఈ రోజు మాత్రం సాయిదే కంప్లీట్గా రాంగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆపుతారు, ఆబ్వియస్గా లాక్ కొట్టాలి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు పెట్టినా కూడా సాయి కూడా లాక్కోవడానికే ట్రై చేస్తాడు. ఎవరైనా స్ట్రాటజికల్గా అక్కడ ఏం చేయాలన్నది ఆలోచించాలి. సో మనం గేమ్ వదిలేసి వేరే వాళ్ళని కాపాడటమా, లేదంటే మనకి వీళ్ళందరూ ఈ ముగ్గురు తన మీద ఫోకస్ పెట్టుకొని రణ్వీర్ని గెలిపించటమా? సో ఆ విధంగా ఆలోచించి అలాగే చేయాలి తప్పితే ఈ తోసుకోవటాలు ఇది. తర్వాత అద్నాన్ని కూడా తోశాడు. ఇక్కడ అద్నాన్ని ఎందుకు తోశాడు తెలుసా? కోపంతో కాదు.
సాయి అద్నాన్ని అసలు నామినేట్ చేయడు. ఒకవేళ తనకు పవర్ వచ్చినా అద్నాన్ మీద దాన్ని వాడు. అంటే ఆల్రెడీ అద్నాన్ నామినేట్ అయి ఉన్నాడు. తనకు పాజిటివ్గా చేస్తాడు చెప్తే నెగిటివ్గా చేయడు. సాయికి లవకేష్, విశాలు వీళ్ళే, సనా మక్బుల్ వీళ్ళే పడరు అనమాట. సో పడరు ఇన్ ద సెన్స్ వాళ్ళంటే ఇష్టం ఉండదు. సో అద్నాన్ని నీకు అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను, నీకు అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను అందుకని అంటా ఉన్నాడు. బట్ ఎనీవే అర్మాన్ లాస్ట్లో మాట చెప్పాడు మొత్తం ఎపిసోడ్ అంతా అయిపోయింది. సాయి చూసుకో బాబు, నువ్వు చెయ్యి శ్రేస్తున్నావు, నీది వెళ్ళిపోయిందంటే చెయ్యి, దాని తర్వాత చాలా పెద్ద ఇదవుతుంది, చూసుకుంటా ఉండు అని చెప్పి. బట్ ఎనీవే ముగ్గురు ఆపారు సాయిని. సో వాళ్ళ లాజిక్ వాళ్ళది. బట్ ఎనీవే ఇది రణ్వీర్ షోరేకి అడ్వాంటేజ్గా మారింది. సాయి వాళ్ళ ముగ్గురు సాయి మీద పెట్టడం అంటే చాలా పెద్ద విషయం యాక్చువల్గా. అక్కడ అర్మాన్ కూడా అదే అంటాడు, నువ్వు పెద్ద పహల్వాన్ అయిపోయావు, ముగ్గురు నాపుతున్నారు అది అని చెప్పి. బట్ ఎనీవే ఆ ముగ్గురు నాపే గ్రామంలో ఈ బూతులు కానీ తోసుకోవటాలు కానీ ఇది మాత్రం తప్పు. వీకెండ్ వార్లో మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. వదిలేసిన మాటలు కానీ అవకాశం అని చెప్పి అంటే నీ స్టేటస్ నాకు మించి లేదని కానీ ఏదైనా సరే వీకెండ్కి వార్లో సాటర్డే సండే ఎపిసోడ్లో సాయికి మాత్రం గట్టి క్లాస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఇప్పుడు ఈ బజర్ మోగేపాటికి బిగ్ బాస్ కూడా 5 నిమిషాలు టాస్క్ అయిపోతుంది చూసుకోండి అని చెప్పి అనౌన్స్ చేశాడు. బజర్ మోగింది. బజర్ మోగిన తర్వాతే సాయి కేతన్ కానీ రణ్వీర్ షోరే కానీ అక్కడ నైజ్ కానీ ముగ్గురు గుచ్చారు. బజర్ మోగుతున్నప్పుడు లేదా మోగిన తర్వాత గుచ్చారు. సో అక్కడ చూసుకుంటే కనుక కరెక్ట్గా రూల్స్ ప్రకారం వాటి ప్రకారం చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నర్ వచ్చేపాటికి మాత్రం శివానీయే. శివాని ఎప్పటి నుంచో 10 ఎన్నో గుచ్చుకుంది, అలా దాన్ని కాపాడుకుంటూ కూర్చుంది. అంటే తన మీద ఎవరు అటాక్ కూడా వెళ్ళలేదు రండి. ఒకటి బాయ్స్ వాళ్ళ ముగ్గురు ఇటైపే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఉన్నది ఇంకా అర్మాన్. వీళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళిద్దరు గేమ్లో ఉన్నారు. ఇంకొకళ్ళు ఏమో ఏమంటారు చైర్లో కూర్చున్నారు, ఆయన్ని సంచాలక్గా ఉన్నారు. సో ఆబ్వియస్గా వీళ్ళకి అంత స్ట్రెంత్ లేదు వాళ్ళని ఆపుకునే అంత. బట్ ఎనీహో దీపక్ జీ నాకు తెలిసి ఆయన న్యాయంగా చెప్పలేదని అనిపించింది. న్యాయంగా అయితే శివాని గెలిచినట్టు. బట్ ఇక్కడ అర్మాని గెలిచాడని చెప్పాడు. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే వీటో పవర్కి ఇంకొకరు నామినేట్ చేయమని ఇచ్చాడు. నామినేట్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఇంకొకరు నామినేట్ చేయమని ఇచ్చాడు. సో ఈయనేం చేశాడు, ముందు వెనక ఆలోచించకుండా ఏమో వీళ్ళు ఎవరు తీసుకోలేరేమో ఎందుకు లేని పని గొడవాలని చెప్పి దీపక్ నామినేట్ చేశాడు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, బిగ్ బాస్ ఇక్కడ తొండి చేసాడు యాక్చువల్గా. అయితే రణ్వీర్ అంటాడు, రే ఇదే ఇంకా నామినేట్ చేయాలంటే ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా, అనవసరంగా ఈ సనాస మక్బుల్లీలతో గొడవలు పడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. సో అక్కడ రణ్వీర్ గెలిచాడు కాబట్టి బిగ్ బాస్ ఆ పవర్ ఇచ్చాడు. ఒకవేళ శివాని గెలిచుంటే బిగ్ బాస్ వేరే పవర్ ఇచ్చేవాడు. అందుకని ఆ పవర్స్ ముందు డిక్లేర్ చేయరు. అది బిగ్ బాస్ గేమ్. బిగ్ బాస్ ఏదనుకుంటే జరిగిద్ది, అంతేకాని మనం అనుకున్నది జరగదు. అక్కడ శివాని గెలిచుంటే ఏం చేసాడు తెలుసా, ఒక ఇద్దరిని తీసి ఒక ఇద్దరిని ఏమనో, లేదంటే మొత్తం మార్చేమనో, లేదా నలుగురిని తీసి నలుగురిని ఏమనో, ఇలాంటిది ఏదో వేరే పవర్ ఇచ్చేవాడు. అక్కడ గెలిచిన కంటెస్టెంట్ని బట్టి ఆ పవర్ డిసైడ్ చేస్తాడు బిగ్ బాస్. సో రణ్వీర్ గెలిచాడు కాబట్టి ఉన్నోళ్ళని కాపాడే కన్నా, లేదంటే ఉన్నోళ్ళని తీసేయటం కన్నా ఇంకోళ్ళు ఎక్స్ట్రా నామినేట్ చేయమన్నాడు. చూద్దామని. ఎవరేం చేస్తావు, అటేపు శివాని మీద తనకి ఇంప్రెషన్ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ పర్సనల్ చాట్ ఓపెన్ అయినప్పుడు గుడ్లు పంపించుకోవటం చాలా క్యూట్గా ఉంది అది. సో తనే చెప్పాడు, శివాని ఇప్పుడు బాగా అంటే ఏదైతే తనకు వీకెండ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిందో శివాని, ఆ వీకెండ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా మాట్లాడటం, వాయిస్ అనేది బాగా తగ్గింది, డౌన్ టు ఎర్త్గా మాట్లాడుతూ ఉంది కాబట్టి నాకు కూడా చేంజెస్ కనిపించినాయి. రణ్వీర్ కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు శివాని ఇప్పుడు ఈ మధ్య మారింది అందుకని చేయలేదు అని చెప్పి. సో శివాని, నైజ్, దీపక్, సాయి కేతన్ వీళ్ళే ఉన్నారు. కృతిక. సో కృతికను ఆబ్వియస్గా చేయడు, ఎందుకంటే అర్మాన్ ఫ్రెండ్ ఇది కాబట్టి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు కాబట్టి కృతికని చేయడు, సాయి కేతన్ కూడా చేయడు. మిగిలింది 3 ఆప్షన్స్. శివానిని కూడా కన్సిడర్ చేయాలి. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఈయన చెప్పింది 2 ఆప్షన్సే. ఒకటి నైజ్, 2 దీపక్. నైజ్ అర్థం చేసుకోడు, నేను చేస్తా అని చెప్పి దీపక్ని చేశాడంట. సో ఆ తర్వాత ఏంటంటే ప్రెజర్లో చేస్తాను, యాక్చువల్గా నేను శివానిని కూడా చేయొచ్చు అని చెప్పి. తర్వాత దీపక్ అడుగుతాడు అనమాట, నువ్వు శివానిని చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు, నాకు ఓకే నువ్వు చేసింది బట్ శివానిని చేయొచ్చు కదంటే నేను నా ప్రెజర్లో చేస్తాను అని చెప్పి. అగైన్ స్ట్రాటజికల్గా ఇక్కడ ఇంకో తప్పు. రేపు పొద్దున్న దీపక్ జీ వెళ్ళిపోయినా కూడా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మ్యాక్సిమం ఆయన వెళ్ళిపోతారు. ఆడియన్స్ ఆయనకి ఓటేసినా కూడా ఆయన వెళ్ళిపోతారు. మ్యాక్సిమం ఇంకా అయిపోయింది 3 వారాలు. దానికి ఇది ఏదో రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఉందన్నమాట. కొద్దిగా స్మోకింగ్ ఇవన్నీ వదిలేయడానికి ఇదిగా ఉంది తప్పితే ఆయన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఏమీ లేదు. గేమ్ అయితే ఏం లేదు, ఇంకా ఆయన చేయలేరు పాపం. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. సో ఆయన ఎలిమినేట్ అవుతారు. ఇప్పుడు ఆయన చేయటం వల్ల ఆయన చాలా స్ట్రాటజికల్గా చాలా తప్పు చేశారు. ఈవెన్ సనా సుల్తానా ఉన్నా కూడా వీళ్ళు ఒక సాయి కేతన్ చూసి ఈ గ్రూప్కి సపోర్ట్ చేయొచ్చేమో, కానీ దీపక్ ఆయన వెళ్ళిపోతే కనుక వీళ్ళకి 5 అయిపోతారు. దాంతోపాటు సనా సుల్తానా ఓటు ఎప్పుడైనా అడ్డుపడచ్చు. సో ఆబ్వియస్గా నెక్స్ట్ వీక్కి వీళ్ళు డౌన్ అయ్యారు. వీళ్ళకి అది అర్థం కాల. రణ్వీర్ చాలా పెద్ద తప్పు చేసాడేమో, స్ట్రాటజికల్గా చాలా పెద్ద మిస్టేక్ చేశాడు, దీపక్ నామినేట్ చేసి అనిపించింది. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే, ఆయన ఏం ఆడటం లేదు కాబట్టి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. బట్ ఇక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించే సీన్ లేదు. ఎందుకంటే నామినేషన్స్ వీళ్ళ చేతిలో ఉండింటే మేము ఎవరినైనా చేస్తాము అనుకునే సీన్ ఉండింటే కనుక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేస్తుంటే బాగుండేది. నామినేషన్స్ వీళ్ళతో తీసేసి హెడ్ ఆఫ్ ద హౌస్కి బిగ్ బాస్ ఇచ్చేసినప్పుడు హెడ్ ఆఫ్ ద హౌస్ అనేది గ్రూప్, ఎవరి గ్రూప్ అయితే ఎక్కువ బలంగా ఉంటుంది, ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఉందో ఆ గ్రూప్లోంచి హెడ్ ఆఫ్ ద హౌస్ వస్తాడో అన్నప్పుడు టాస్క్ అలాగే ఉంటాయండి. సో అలాంటప్పుడు మన గ్రూప్ స్ట్రెంగ్త్ని తగ్గించుకున్నట్టు అయిపోయింది. అనవసరంగా ఇప్పుడు దీపక్ వెళ్ళిపోతే రణ్వీర్ వాళ్ళ టీంకే బొక్క.
చూసుకుంటే ఎటు నుంచి ఎటు చూసుకున్నా. సో స్ట్రాటజికల్గా ఇద్దరు అర్మాను తప్పు చేశాడు, ఈయన తప్పు చేశాడు అనిపించింది. ఎనీవే ఇదే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్గా జరిగినవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోకేష్ సారీ చెప్తాడు సాయి కేతన్కి మార్నింగ్ వీళ్ళు జిమ్ చేసేటప్పుడు. చెప్తే సాయి కేతన్ పట్టించుకోవడం అనమాట, నాకు నీ స్టోరీ తెలియదు, నీకు ఒకవేళ కుదిరితే నన్ను క్షమించు అన్నట్టు చెప్తాడు అనమాట. సో తనకి ఇలా సారీ చెప్పడం తనకు నచ్చలేదంట. సో ఇంకా బాగా చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. ఒక పక్కన అర్మాన్ ఏం చెప్తాడంటే అది చెప్పిన తన స్టైలే అంతా, మా స్టైలు మా స్లాంగే అంతా ఆయన చెప్తున్నాడు, క్షమించే వాళ్ళు ఎప్పుడైనా పెద్దలు అవుతారు, క్షమించేయచ్చు కదా అని చెప్పి. యాక్చువల్లీ చాలా మంచి మాట. ఇప్పుడు మనసులో నాకు క్షమించాలని ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ హౌస్లో ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినా సరే క్షమించేస్తే అయిపోయింది. ఎందుకంటే దాన్ని క్యారీ చేసి ఒకటి నీకు మాట్లాడడం లేకపోతే మాట్లాడకు, క్షమించేస్తే అయిపోయింది కదా. ఎందుకంటే తను అడిగాడు కాబట్టి క్షమించమని, అడగకుండా క్షమించాల్సిన అవసరం లేదు. సో క్షమిస్తే నువ్వు పెద్దడు అయిపోయేవాడివి. సో తను క్షమించలేదనమాట, నేను మాట్లాడను నీతో అది అన్నాడు. ఆ మాట్లాడద్దు కానీ క్షమించే అంటే లేదు అన్నాడు. సో ఈ టాపిక్ ఇప్పుడు క్షమించేసి మాట్లాడేసుకుని కూర్చొని అయిపోతుంది. వీకెండ్కి ఆ ఫైర్ అలాగే ఉంటే సో వీకెండ్లో ఎవరికైనా తిట్లు పడచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం సాయికే వస్తాయి. ఈ రోజు ప్రకారం చూసుకుంటే కనుక ఖచ్చితంగా గట్టిగా సాయికే పడుతుంది. సనా మక్బూల్ కూడా పడుతుంది. రణ్వీర్ షోరేతో తనే స్టార్ట్ చేసింది ఆ రాంగ్ బిహేవియర్. సో తను కూడా క్యారీ చేస్తుంది. రణ్వీర్ తనని లాస్ట్ వీకెండ్ అప్పుడు తను డిజర్వ్ కాదు అని చెప్పి కింద పెట్టేసి అక్కడి నుంచి తను క్యారీ చేస్తుంది అనమాట రణ్వీర్ మీద. రణ్వీర్ నా గురించి చాలా నెగిటివ్గా అనుకుంటున్నాడని. ఎనీవే ఇదే నాకు తెలిసి ఎవరు ఓటేసినా ఎవరు ఓటేసిపోయినా వీకెండ్ వెళ్ళిపోయేది మాత్రం మ్యాక్సిమం దీపక్ జీ వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వీక్ ఇంకా వాళ్ళ గ్రూప్కి 6 votes, వీళ్ళకి 5 votes అవుతాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం జరిగిద్ది ఏంటి అంటే సనా సుల్తాన్ ఓట్ కూడా వెళ్ళిపోతే 7 అవుతాయి. సో నెక్స్ట్ వీక్ ఎవరు హెడ్ ఆఫ్ ద హౌస్ అవుతారు ఏంటి. సో ఇప్పటి నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా నాకు తెలిసి 2 వారాలే ఉన్నట్టుంది. ఇంకో వారం ఎక్స్టెండ్ అయిద్దేమో. 3 వారాలు, ఇది 4వ వారం కదా. సో చూడాలి ఎన్ని వారాలు ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఎనీవే మీరు చూసారా, మీకు ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరికైనా ఓటేస్తున్నారా జియో యాప్ ఓపెన్ చేసి, ఓటేస్తే ఎవరికి వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.